అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. హైదరాబాద్ మెట్రో ట్రైన్లో సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యంత జుగుప్సాకరంగా ఒక వ్యక్తి ప్రవర్తించాడు. ఈపాటికే హైదరాబాద్ మెట్రో ట్రైన్ అనగానే ఆ ఇన్సిడెంట్ మీకు గుర్తొచ్చే ఉంటుంది. 2 రోజులుగా తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. దీని మీద రియాక్ట్ అవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పులిసీత గారు. మాట్లాడదాం. పులిసీత గారు, హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. వాడు ప్యాంట్ జిప్ తీసి వాడు ప్రైవేట్ పార్ట్ బయటకు తీసి, అంటే ఎవ్వరు చూడట్లేదులే, హైదరాబాద్ మెట్రో ట్రైన్ అంటే వందల మంది ఎక్కుతూ ఉంటారు, ఒకళ్ళు ఇట్లా తొక్కుని ప్రయాణం చేస్తూ ఉంటారు, ఎవరికి ఏం కనపడదులే ఆ బిహేవియర్తో ఎదురుగా అమ్మాయిలు ఉన్నారు. హైదరాబాద్ మెట్రో ట్రైన్లో ఎలా ప్రయాణిస్తారో మీరు కూడా చూసే ఉంటారు కదా. అత్యంత సమీపంగా వాళ్ళ బ్యాగ్కి వీడు ఆనిస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. వీడు చేసిన ఎంత పెద్దదేపో మనకు అర్థమవుతుంది. అయితే ఈ వీడియో ఎట్లా బయటకు వచ్చింది? ఒకడు వీడియో తీశాడు తన సెల్ ఫోన్లో. దాన్ని ఖండించాల్సింది పోయి, వాడిని అక్కడే 4 తన్నాల్సింది పోయి వీడియో తీశాడు. వీడిది కూడా తప్పే. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇందులో 2 పాయింట్లు చెప్పుకోవాలండి. ఒకటి, తప్పు ఎవరిదనాలి అంటే, ఇప్పుడు మెట్రో రావడానికి దోహదపడినటువంటి నరేంద్ర మోడీ గారిని, ప్రారంభోత్సవం చేసిన నరేంద్ర మోడీ గారిని అనాలా, లేకపోతే అంతమందిని మెట్రోలో కితకితలాడిస్తూ ఎక్కించే వాళ్ళని ఇది వీళ్ళు తప్పు పట్టాలా, లేకపోతే ఈ ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ట్రెండ్ నడుస్తుందో పిల్లలు వేసుకునే బట్టలు కానీ ఆడపిల్లలు వేసుకునే ఇది విధానాన్ని బట్టి వాడికి ఆ విధంగా అనిపించిందని ఎవరి గురించి మాట్లాడాలి? నేనైతే ఎవరి గురించి మాట్లాడుతానంటే, మెట్రోలో అట్లాంటి పని చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి చూస్తూ వీడియో తీస్తున్నాడే వాడి తప్పు అంటాను, చేసేవాడిని తప్పనను నేను. అంటే వాడు చేసిందని సమర్థిస్తారేంటి? సమర్థించను నేను. వాడు చేసిందని తప్పు అనను, అట్లానే వాడు సమర్థిస్తున్నట్టు కాదు. నువ్వు ఒక తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చేస్తుంది తప్పురా అని ఈ సమాజంలో ఉండే వాళ్ళు స్పందించినంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలు కూడా రేప్ చేసి పడేసిపోతూ ఉన్నారే, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ ఊర్లో ఉండేవాళ్ళు కాదా? నీ పక్కింటి ఉండేవాళ్ళు కాదా? అంటే నీ బిడ్డకు జరిగితే ఒక లెక్క, పరాయి బిడ్డకు జరిగితే ఒక లెక్క. అలాంటి దిక్కుమాలిన సమాజం ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి మారవు. అంటే ఏదైనా తప్పు జరుగుతుంటే చూస్తూ ఇప్పుడు తప్పు జరుగుతుంది. ఇప్పుడు తను తీసాడు, ఎంత పర్టికులర్ గా వీడియో తీసి చూపిస్తున్నాడు అని అంటే, వీడియో తీసాడు అని అంటే, పోనీ వీడియో తీసావు, ఫాట్మాల్ వేసి కొట్టొద్దు. నా బోటిది ఉంటే మెట్టుతో కొట్టుండేదాన్ని. అరే ఏం చేస్తున్నారు కానీ. సో బేసిక్ గా ఇది వాడకూడదు. సో ఆయన ఎవరైతే చేశాడో వాడి తల్లి ఆవిడని అనకూడదు, వీడిని అనాలి. ఎందుకంటే ఒక తిని బాగా కొవ్వెక్కి ఏం చేస్తున్నాడు అర్థం కాకుండా, ఇంతమంది సమాజంలో మనం ఉన్నాము, ఈ మెట్రో స్టేషన్ లో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఇది మధ్య మనం ఒక ప్రైవేట్ పార్ట్ని తీసి ఒక ఆడపిల్లకి ఎలా దిద్దుదాము అని అంటే, ఇంక రానున్న రోజులు ఎంత దుర్బలంగా రెడీ అవబోతున్నాయో దీనికి తార్కాణం కాదండి. అసలు వాడికి అంత ధైర్యం ఏంటి? అసలు నాకు ఒకటి అర్థం కాలేదు. అసలు ఎవరైనా చూస్తే ధైర్యం ఏంటో తెలుసా? ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి రేప్ చేసినా, లేకపోతే ఇలా మెట్రో స్టేషన్ లో ఒక అమ్మాయిని ఇది చేసి మాట్లాడినా కూడా ఏం చేస్తారు? మహా అయితే ఏం చేస్తారు? ఎత్తుకోపోయి స్టేషన్ లో పెడతారు, మంచిగా మేపుతారు, పని చేపిస్తారు, అంతే కదా. అంతకుమించి ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చేస్తారు అనే ఒక దాని వంతు ఇవంతా జరుగుతుంది. అంటే అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిన తర్వాత వీడు ఇంత దారుణంగా చేస్తున్నాడు కదా, దుర్మార్గంగా చేస్తున్నాడు కదా. ఇక్కడ 100 మంది ఉన్నారు, అందరూ పిచ్చి కొట్టుడు కొడతారు కదా, ఆ భయం కూడా లేదు వాడికి. కొట్టరు, ఎందుకు కొడతారు? వాడికి తెలుసు కదా. ఇప్పుడు తనుండే ఇప్పుడు సమాజంలో ఉండే ఇదిలోనే తను ఉన్నాడు కదా. అరే మనం ఏం చేసినా అంతమంది పిల్లల్ని పాడు చేసి చంపేస్తేనే ఎవడు ఏమి మాట్లాడడం లేదు. ఇప్పుడు ఈ అమ్మాయిని గోకినంత మాత్రాన ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు సెల్ ఫోన్ లో వాడు నొక్కుంటూ కూర్చున్నాడు. ఇలాంటి సమాజంలో మనం ఏం చేసినా పట్టించుకోరు అనే ఒక భావన కదా ఇది. ఇంతకు ముందు పాతకాలంలో ఇలా ఉండేనా? ఇంతకు ముందు పాతకాలంలో పెద్దోళ్ళ కాలంలో ఎవరైనా ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే మాట్లాడాలంటే ఉచ్చబోసేవాళ్ళు, పక్క వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి ఎక్కడ తంతారో అని. ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ తీసుకొని నొక్కుంటూ కూర్చుంటూ, అంటే సమాజంలో నీకు ఏం జరిగినా కూడా మాకు పట్టలేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ మమ్మల్ని కాదు వేరే వాళ్ళని ఎవరినో అంటున్నారు అనే ఒక భావన, స్వార్థం ఎక్కువైపోయింది కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంకొకటి అంటే వాడు అట్లా చేసిన తర్వాత అంతమంది వందలాదిగా జనం ఉన్న మధ్యలోనే వాడు ప్రైవేట్ పార్ట్ బయటకు తీశాడు. అదే ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే, వీడు ఇంతమంది జనం మధ్యనే ఒక చిత్తకారితే కుక్కలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయి ఒంటరిగా దొరికితే, అది ఏజ్ అయిన అమ్మాయి సరే,
అమ్మాయిని చాలా దారుణంగా అత్యాచారం చేస్తాడా, చేసి చంపేస్తాడా? వీడి మైండ్ సెట్ అట్లా అనిపిస్తుంది. ఏమంటారు? దానికి ఏమంటాను, ఇప్పుడు అంతమంది వందల మంది ఉన్న ఇదిలోనే అలా చేశాడు అనంటే, ఎవరు లేకుండా ఒక అమ్మాయి ఉండి ఒంటరిగా చుట్టుపక్కల ఏమి నిశ్శబ్దంగా ఉంటే ఇంక దేనికైనా దిగజారుతాడు కదా వాడు. సో, ఇంకొక దౌర్భాగ్యం ఏంటి అంటే, వాడిని అసలు అంత చేస్తూ ఉనంటే ఎవడైతే ఈ వీడియో తీస్తున్నాడో ముందు వీడిని తన్నాలి ఫస్ట్. వీడియో తీశాడు కదా, తీసిన తర్వాత అయినా వాడిని పట్టుకోగలిగాడా? అంటే ఆ రుద్దుతున్న అమ్మాయి అదే ఆ అమ్మాయి ప్లేస్ లో వీడి చెల్లు అక్క ఉండుంటే అట్లాగే వీడియో తీసేవాడా? అలాగే వీడియో తీసేవాడా? అతను ఒకవేళ ఈ వీడియో చూస్తే నేను మాట్లాడే మాటలు, ఏరా తమ్ముడు, ఒకవేళ నీ ప్లేస్లో మీ అక్కో లేకపోతే మీ అమ్మ మీ చెల్లెలో ఉంటే కూడా ఇలాగే వీడియో తీస్తావా? సన్నాసి, నువ్వేమైనా అనుకున్నాను పర్వాలేదు, తప్పు కాదు, నీకు తప్పు అనిపించట్లా? దాన్ని అలా చేస్తున్నప్పుడు ఖండించాలని నీకు ఆ భావం లేదా? ఒక పౌరుడిగా నీ బాధ్యతలు నువ్వు తీసుకోలేవా? వీడియో తీసుకుని దాన్ని వైరల్ చేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెడితే వ్యూస్ వస్తాయనా? ఏం మనుషులరా, ఎక్కడ బతుకుతున్నారా నాయన? అంటే ఇప్పుడు ఇది లేటెస్ట్గా జరిగింది కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఎవడు మానవుడు అడిపోతూ ఉంటాడు, లేదంటే వీడియోలు తీస్తూ ఉంటాడు. ఎవరన్నా వరదలో కొట్టుకుపోతుంటే వాడిని కాపాడే ప్రయత్నం చేయడానికి ఏదన్నా అధికారులకు ఫోన్ చేయడమో ఇలాంటివి చేయరు, వీడియోలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ అని చెప్పారు కదా మీరు, ఇప్పుడు ఏదైనా రోడ్లో యాక్సిడెంట్ జరిగితే గబుక్కున వచ్చి ఎవరన్నా వచ్చి కాపాడు చేస్తే పోలీసులు వచ్చి ఏం చేస్తారు తెలుసా? నువ్వు చూసావు, ఏదైనా ఒక హత్య చేస్తున్నారు అనుకో, చూసారనుకో, నేను సాక్ష్యం చెప్తాననుకో, ఆ సాక్ష్యం చెప్పే వాడికి ఎలాంటి టార్చర్ ఉంటుందో ఎలా ఉంటుందో తెలుసు. ఎందుకంటే అలా మారాలి, అలా ఇది అందరూ వచ్చి బయటకు వచ్చి నాలుగు చితక బాధాలి అని అంటే ప్రభుత్వాలు మారాలి కదా. నువ్వు ఇప్పుడు ఒక హత్య జరుగుతుందండి, నేను చూశాను, నువ్వు ప్రతి ఒక్క దానికి తిప్పించుకుంటాను, నువ్వు రావాలి, నువ్వు చేసావా అని చెప్పేసి. ఒక యాక్సిడెంట్ జరిగి పడిపోయి ఉంటే వాళ్ళు లేపితే నువ్వే గుద్దేసావా అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు చట్టాల్లో మార్పు వచ్చినట్టుందండి. ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రికి తీసుకెళ్తే ఎలాంటి క్వశ్చన్స్ చేయకుండా అతనికి ఫస్ట్ ట్రీట్మెంట్ అందించాలి, ఇతనేమి ఇబ్బంది పెట్టకూడదని చెప్పి కొత్త చట్టాలు వచ్చినాయి. అలా వస్తే పర్వాలేదు. అంటే ఇలా ఎందుకు కొంతమంది కూడా అనుకుంటారు కదా, ఇలా తలనొప్పులు ఎందుకులే, మన పాటికి మనం పోదాము, రేపు మనకేదో జరిగినప్పుడు తర్వాత సంగతి తర్వాతలే అనుకుంటారు కదా. సో చట్టాల్లో మార్పు వస్తే పర్వాలేదు, రాకపోతే ఏంటి చెప్పండి. కాబట్టి ఇలాంటివన్నీ మారాలి అని అంటే ముందు మనలో కూడా మార్పు రావాలి, సమాజంలో కూడా మార్పు రావాలి, మీరు చెప్పినట్టు చట్టాల్లో కూడా మార్పు రావాలి. వస్తేనే ఇవన్నీ ఆగుతాయి. లేదు అని అంటే ఎక్కడో ఇంకా అంతం లేదు, వాటికి ఎక్కడ ఎండ్ కార్డు పెట్టాలో. పర్టికులర్ ఈ ఘటనలో వాడు వీడియో తీశాడు, తీసినట్టు కూడా చేసినోడికి తెలుసో లేదో, మరి వాడు స్టాప్ వచ్చింది, వాడు దిగేసి వెళ్ళిపోయాడు. వాడిని పట్టుకోవటం ఎలా? అసలు మెట్రో వాళ్ళు ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పౌరులుగా మిగతా వాళ్ళు కూడా ఎలాంటి బాధ్యత ఉండాలి? ఫైనల్గా ఏం చెప్తారు? మెట్రో స్టేషన్ ఏం చేస్తారండి, ఇప్పుడు బస్సు ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కరు ఎక్కే వాళ్ళు మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎలా కనిపెడతారు మెట్రో వాళ్ళు? ఎంతమంది రకరకాల పర్సన్స్, రకరకాల మెంటాలిటీ వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. సో ఎక్కిన ప్రతి ఒక్కరు అని అంటే సో లిమిట్ పెట్టుకోవాలి. లిమిట్ పెట్టాలి అని అంటే నిలబడేది కాకుండా ఎన్ని సీట్లు ఉన్నాయి అంతమందిని ఎక్కి సరిపోతుంది, డోర్లు ఆటోమేటిక్ క్లోజ్ చేసుకోవాలి. అలా కాకుండా నష్టపోతున్నప్పుడు ఎందుకు పెట్టాలి? లాభం కోసం పెట్టావు మెట్రో? నువ్వు లాభం కోసం పెట్టారా? మరి ఎందుకో ఇప్పుడు ఎర్ర బస్సులో అంతకుముందు ఎర్ర బస్సులు రుద్దుకొని ఎక్కుతారు, అటు సైడ్ డోర్ దగ్గర ఇటు సైడ్ డోర్ దగ్గర. మరి ఎందుకు మెట్రో స్టేషన్లో అంతమందిని అంతకనేది ఎక్కిస్తున్నావు నువ్వు? అంటే డబ్బు కోసమా? డబ్బు కోసం ఎక్కిస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటివన్నీ జరుగుతాయి. మరి ఓకేనా? నీకు డబ్బు కావాలా లేకుంటే యువత యొక్క యోగక్షేమాలు కావాలా? ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఏది కావాలి మీకు? ఏది కావాలి మీకు? ఎంతమంది టికెట్లు, మొత్తం ట్రైన్లో ఎన్ని ట్రైన్లు ఉన్నాయి, ఎన్ని ట్రైన్లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, మీకు అంతా ఒక లెక్క ఉంటుంది కదా, ఆ లెక్క ప్రకారం తీసుకోండి. మీకు డబ్బు కావాలి, అట్ ది సేమ్ టైం ఇలాంటి చేసే హత్యలు జరుగుతున్నాయి అంటే జరుగుతాయి. మరి ఇప్పుడు రేపు వాడు ఇలా చేశాడు, రేపు ఇంకొకటి ఆ వీడియో చూసి అదునుగా చేసుకుని ఇంకోటి కూడా చేస్తాడు. దానికి కారణం ఏంటి అని అంటే ముందు అది స్టాప్ చేయాలి అని అంటే నువ్వు ఎంతవరకు లిమిట్ పెడుతున్నావు అంతవరకు ఎక్కాలి, అంతవరకు మనుషులు పంపించాలి. అలాంటి చర్యలు తీసుకోండి. మనం అలాంటివి చేయంగా డబ్బు రావాలి కదా, మళ్ళీ నెత్తిని పెట్టుకొని పోతాడు డబ్బులు. సో ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే, లేదంటే మళ్ళీ ఇలా ఎవడూ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఎవడు ఇలాంటి మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి అని అంటే ఎవడైతే చుట్టుపక్కల మనలో ఉండేవాళ్ళు ఆ చేసే పర్సన్ మన పర్సనే అనుకోవాలి. అరే ఆ అమ్మాయి నా చెల్లెలు, నా అక్క, మా అమ్మ అనుకొని ఎవరైతే తిరగబడతారో అప్పుడు ఇలాంటికి ముగింపు చెప్పగలుగుతాం. లేదు మాకు సంబంధం లేదు, మా ప్లేస్లో మా అక్క మా చెల్లెలు మా అమ్మ కాదు, వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు అని అంటే రేపు అదే పరిస్థితి నీ అక్కకో నీ చెల్లెలికో వస్తుంది. కర్మ ఎక్కడికి వదిలిపెట్టదు. ఇప్పుడు ఎవడైతే ఫోన్ లో వీడియో తీసాడు కదా, అదే సిచ్యువేషన్ రేపు వాడు చెల్లెలుకో వాళ్ళ అక్కకో వస్తే వేరే వాడు వీడియో తీస్తే అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏంటనేది. మీరు వీడియో తీసిన గురించి చెప్పారు,
ఎవడైతే జిప్ ఓపెన్ చేసి ప్రైవేట్ పార్ట్ బయట పెట్టి రుద్దాడో వాడి గురించి ఏం చెప్తారు? వాడికి ఏం చెప్తామండి, ఇంకా పశువు, వాడొక పశువు. ఆ విధంగా చేశాడు అని అంటే మరి వాడు ఎలాంటి వాతావరణంలో పెరిగాడో, ఎలాంటి ఇదిలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంత కరువులో ఉన్నాడు వాడు, అంత అంటే అంత బరితెగింపు ఇదిలో ఉన్నాడు. ఈ సమాజం అది ఇది చులకన బాబు ఇదొక్కటేనండి. చుట్టుపక్కల నన్నేమి చేయరు, వీళ్ళు ఎవరు ఇదిలో వాళ్ళు ఉంటారు, నన్ను ఏమి చేయరు, కాబట్టి నేను ఏం చేసినా కూడా నాకేం కాదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేయొచ్చు అని ఒక తెగింపుతనం అనమాట. అదే ఏ బరి తెగింపుతో అయినా వాడు ఆ ధైర్యం చూసుకొని చేశాడు కదా, చేసిన ఏం చేయాలంటున్నారు? అది నా పాయింట్. చేసినోడిని నిజంగా ఇది చేయాలండి, వాడిని పట్టుకొని. లేకపోతే ఏదైతే ప్రైవేట్ పార్ట్, నేనైతే నా పర్సనల్ సజెషన్ అయితే ఏదైతే ప్రైవేట్ పార్ట్ తీసుకొని ఒక అమ్మాయికి రుద్దడానికి వాడు ప్రయత్నించి ఇది చేశాడో దాన్ని కట్ చేయాలి. మన చట్టాలు ఏం చేస్తాయి తెలుసా? అంత చిన్నదానికి ఆ విధంగా చేస్తారా? ఎత్తుకోపోయి ఒక కనపడితే 4 రోజులు కేసు బుక్ చేసేసి ఒక 6 నెలలో 7 నెలలు లేకపోతే 1 సంవత్సరం పాటు జైల్లో వేసి వాడిని బాగా 3 పూట్ల మేపి బయటికి పంపిస్తారు. అది కూడా మారాలి కదా. వాడిని ఏం చేస్తామని అంటే నా విషయం అయితే, నేను కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్థానంలో ముఖ్యమంత్రి గారు ఉంటే నేనైతే అదే చేస్తా. వాడిని ఎక్కడన్నా మొత్తం జాడించి పట్టుకుంటారా, ఒకసారి వాడిని కానీ కట్ చేస్తే మిగతా వాడు తీయడానికి భయపడాలి అని చెప్తా. బట్ మనకేం రైట్స్ లేవుగా, మాట్లాడడం తప్పితే మనకేం మన చేతుల్లో ఏం లేవుగా. అవును, చాలా కేసుల్లో కూడా అమ్మాయిల్ని చిన్న పిల్లల్ని రేప్ చేసిన కూడా వాడిని అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారు. ఎందుకండి అరెస్ట్ చేసి ఎందుకండి సంవత్సరం మేపేది ఎందుకు? ఆ బాధిత కుటుంబాలు కూడా వాళ్ళు రోధిస్తూ ఉంటారు, వాడిని అప్పగించండి, వాడిని మేమే చంపుతాం అని చెప్పి గుండెలు బాదుకుంటూ రోధించిన సన్నివేశాలు మనం చాలా చూసాం. అవును, మరి ప్రభుత్వాలు మారతాయా? నువ్వు నేను చెప్తే మారుతారా వీళ్ళు? ఎందుకు మారరు అంటే రాజ్యాంగం ఆ విధంగా రాశారు. ఆ రాజ్యాంగాన్ని మారడానికి ఎవరు ముందుకు రావాలి? మోదీ గారు మార్చాలి, ముందుకు రావాలి. ఇవన్నీ మార్చాలి అని అంటే అవుతుందా? మన ఇద్దరం మాట్లాడుకుంటూ అవుతుందా? మనం ఎన్నెన్నో మాట్లాడతాము. అది ఇంకంతేనండి. ఈ సమాజం చట్టాల్లో ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే పెను మార్పులు వస్తే ఇలాంటి ఆగుతాయి, ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. లేదు మేము ఏదో ముఖ్యమంత్రిగా వచ్చాము, 4 రోజులు 5 ఏళ్ళు ఉంటాము, తర్వాత వెళ్ళిపోతాం హ్యాపీగా, మాకు సపరేట్గా కాన్వాయ్ ఉంటుంది, సపరేట్గా కార్లు బంగ్లాలు అన్నీ ఉంటాయి, ఏదో చేసాము మొక్కుబడిగా అని అనుకుంటే ఇంకా సమాజం అలానే పోతుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి అన్నగారు కాదు, బాబు గారు కాదు, ఎవరు కాదు, నేను పర్టికులర్గా ఒకరి గురించి చెప్పట్లా, అంటే ఆ ముఖ్యమంత్రి హోదా గురించి మాట్లాడుతున్నా నేను. అది. థ్యాంక్ యూ వెరీ మచ్.